ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 848వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హర్నాథ్ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 848వ ఎపిసోడ్కు స్వాగతం. శ్రీ హర్నాథ అవతారమున ప్రథమముగా సంకర్షణుడే సుందరీతనయుడు అనగా హర్నాథుడుగా అవతరించెను. సంకర్షణుడు అనంత స్వరూపుడు, ఆదిమూర్తియగు గోలోకాధిపతి యొక్క క్రియాశక్తి స్వరూపుడు. ఈ క్రియాశక్తి సంకల్పము వల్లనే జగల్లీలంతయు కొనసాగుతున్నది. ఇట్టి సంకర్షణుడు శ్రీకృష్ణ అవతారమున బలరామునిగాను, శ్రీ గౌరాంగ అవతారమున నిత్యానందునిగాను, శ్రీ హర్నాథ అవతారమున హర్నాథుని యందే లయించెను. గోలోకనాథుడు విష్ణువును సంకర్షణుడు ఒకే రూపంలో ఒకే నామంతో అవతరించిన ప్రథమ అవతారము శ్రీ హర్నాథ అవతారము. కనుకనే హర్నాథ అవతారము అపూర్వ అవతారం అవుతున్నది. ఇదే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీ హర్నాథ్ మహాప్రభు జరిపిన అద్భుత లీల తెలియచేయుచున్న చిన్నారి హితీష. అందరికీ నమస్కారం. నా పేరు హితీక్ష. నేను మహాలక్ష్మి సంగీత నిలయం నుంచి కుసుమహర ప్రభు అద్భుత లీల ఒకటి చెప్పబోతున్నాను. కేశవరావు అనే భక్తుడు ఇలా చెప్పాడు. కేశవరావు మొదట్లో యోగాభ్యాసం చేసేవాడు, కానీ అతని ఆరోగ్యం ఏం కుదుటగా లేదు. అప్పుడే బాబా నాదియా గ్రామానికి వచ్చాడు. బాబా దర్శనం కోసం అక్కడికి వెళ్ళాడు. అప్పుడు బాబా దర్శనం ఇచ్చిన తర్వాత అతను కుసుమహర నామమే జపిస్తున్నాడు. అప్పుడే అతనికి ఆనందం, సుఖం అంతా కలిగింది. ఇదొక అద్భుత లీల. ధన్యవాదములు. మధుర గీతం ఆలపించుచున్న భక్తురాలు శ్రీమతి నిర్మల గారు, నరసరావుపేట. కుసుమహర. నా పేరు నిర్మల. మాది పల్నాడు జిల్లాలో నరసరావుపేట పట్టణము. ప్రేమ స్వరూపులైన మన కుసుమహరుల గానంతో నేను మీ ముందుకు వస్తున్నాను. కుసుమాంబ అమ్మ కరుణించవమ్మ, కష్టాలనే బాపుమా, మా కష్టాలనే బాపుమా. కుసుమాంబ అమ్మ కరుణించవమ్మ, కష్టాలనే బాపుమా, మా కష్టాలనే బాపుమా. జీవితమంతా నీ సేవలతో గడిపితినోయమ్మా, జీవితమంతా నీ సేవలతో గడిపితినోయమ్మా. కుసుమాంబ అమ్మ కరుణించవమ్మ, కుసుమాంబ అమ్మ కరుణించవమ్మ, కష్టాలనే బాపుమా, మా కష్టాలనే బాపుమా. సారములేని సంసారమున శాంతియు లేదమ్మా, సారములేని సంసారమున శాంతియు లేదమ్మా. దారము తెగిన గాలిపటమున నా బ్రతుకే ఆయనమ్మా. నవనీతమమ్మ నీ మనసు అమ్మ, నవనీతమమ్మ నీ మనసు అమ్మ. కుసుమాంబ అమ్మ కరుణించవమ్మ, కష్టాలనే బాపుమా, మా కష్టాలనే బాపుమా. కుసుమహర.
శ్రీ కుసుమహరనాథుల దివ్యధామములు అనే ప్రత్యేక కార్యక్రమంలో 3వ భాగంగా సోనాముఖిలో కొలువయ్యున్న శ్యామసుందర మందిరము విశిష్టతను తెలుసుకుందాం భక్తులారా. శ్యామసుందర మందిరం జాంబుని గ్రామంలో కనకలతాదేవి అనే భక్తురాలు పుత్రవాత్సల్యంతో శ్యామసుందరునికి అనేక సేవలు చేయుచుండెడిది. ఒక రోజున శ్యామసుందర పూజ తన్మయత్వంలో చేయుచుండగా ఆమె తలపైనున్న చీర జారిపోవు సమయమున శ్రీకృష్ణుడు ఆమె వెనుకగా తన చీరను సరిచేసి అంతర్ధానమయ్యను. ఆ సమయమున శ్యాముడు తనకు దర్శనం ఇవ్వలేదని తపనతో ప్రక్కనే ఉన్న తటాకంలోనికి పోవు సమయమున శ్రీకృష్ణుడు ఆకాశవాణి రూపముగా దర్శనమిచ్చి తాను వచ్చే జన్మలో తన పుత్రునిగా జన్మించుతానని కనకలతాదేవికి వాగ్దానం చేసెను. తాను చేసిన వాగ్దానం ప్రకారము కనకలతాదేవి మరుజన్మలో భగవతీ సుందరిగా సోనాముఖిలో జన్మించెను. శ్రీకృష్ణుడే హరనాథుడుగా, భగవతీ సుందరి జయరాముని దంపతులకు పుత్రుడుగా జన్మించెను. దేవతలు యక్షులు గంధర్వులందరూ వేచి ఉన్నారయ్య హరనాథ ఉయ్యాల చంపాల హరనాథ బాల ఉయ్యాల ఈ ప్రేమలో జంపాల ఉయ్యాల జంపాల. జాంబును నుండి శ్యామసుందరుని సోనాముఖి తీసుకుని వచ్చి బంగారంతో రాధాదేవిని తయారు చేయించి సోనాముఖిలో శ్యామసుందర మందిరమును నిర్మించి ప్రతిష్ఠ చేసి నిత్యము పూజలు చేయుచున్నారు. హరనాథుని వంశీయులకు, బెనర్జీ వంశీయులకు శ్యామసుందరుడు కులదైవము. శ్యామసుందర మూర్తులతో పాటుగా శాలగ్రామమును తిలకించండి. తన వంతు వచ్చినప్పుడు హరనాథుడు శ్యామసుందర పూజను చేయు దృశ్యమును తిలకించ ప్రార్థన. राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम. सोनामुखी से श्री राधे श्याम, सुंदर वदना राधे श्याम, सोनामुखी से श्री राधे श्याम, सुंदर वदना राधे श्याम. राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम, राधे. సోనాముఖిలో నిర్మించిన శివాలయం విశిష్టతను తెలుసుకుందాం భక్తులారా. శివాలయం శ్రీ హరనాథుని తండ్రి జయరామునకు ఒక మహాపురుషుడు శివారాధన చేయమని, తాను పూజించుచున్న శాలగ్రామము శక్తివంతమైనదని, దానితో పాటు శివాలయమును నిర్మించమని జయరామునకు ఆదేశమిచ్చెను. ఆ ఆదేశము ప్రకారం జయరాముడు 1864-65 సంవత్సరంలో కాశీ నుండి శంభునాథ్ అనే పేరుతో శివలింగం తెప్పించి తన గృహము దగ్గరలోని సోనాముఖిలో శివాలయంను నిర్మించి 10/5/1865న శివలింగ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శంభునాథుడే హరనాథుడుగా 1 జూలై 1865 తేదీన ఉదయం 5:45 గోశాలలో జన్మించెను. ఆ సమయమున హరిబోల్ అనే పవిత్ర నామము ఆ ప్రదేశమంతా మారుమ్రోగెను. శ్రీ సుందరీ సుత కృపామృత పూర్ణ నేత్ర సౌజన్య ముఖ్య గుణ సంతతి పూర్ణ గాత్ర పాపాటవీ పటల భీకర వీతిహోత్ర సోనాముఖీ పుర విభో తవ సుప్రభాతం. శ్రీ హరనాథ్ మహాప్రభు జరిపిన లీల తెలియచేయుచున్నవారు శ్రీమతి విజయలక్ష్మి గారు. అటల్ బారిలో బాబా జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కడికి భక్తులంతా చాలా మంది వచ్చి భక్తితో శ్రద్ధతో బాబా గారి జన్మదిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతలోనే కొందరు వచ్చి ఏదో పుకారు లేపారు, ముస్లిమ్స్ అంతా వచ్చి మనం దోచుకెళ్తారు, జాగ్రత్తగా ఉండండి అని. భక్తులంతా కంగారు పడి
తన దగ్గర ఉన్న సొమ్ములన్నీ జాగ్రత్తగా భద్రపరుచుకొని ఏం చేయో దిక్కుతోచక అలాగే ఉండిపోయారు. అంతలోనే ముస్లిమ్స్ అందరూ కత్తులతో బాబా ఎక్కడ అంటూ వచ్చారు. వాళ్ళ చేతిలో కత్తులు కటారాలు చూసి భక్తులంతా భయపడ్డారు. వాళ్ళు అనుకుంటూనే బాబా దగ్గరకు వచ్చి చూస్తే బాబా వాళ్లకు అల్లా రూపంలో దర్శనం ఇచ్చాడు. అది చూసి వాళ్లకు ఏం మాట్లాడాలో తెలియలేక ఆశ్చర్యంతో సాష్టాంగ నమస్కారం చేస్తూ అల్లా అల్లా అంటూ భక్తితో వాళ్ళు కూడా బాబా గారికి భక్తులైపోయారు. శ్రీ కుసుమహర్నాథ్ భక్త కోటిలోని భక్త శిఖామణి కీర్తిశేషులు శ్రీ చందలూరి త్వష్ట బ్రహ్మ శర్మ గారి అనంత చరిత్ర, వారు రచించిన గ్రంథముల వివరములు. శ్రీ కుసుమహర్నాథ్ భక్త కోటిలో ఆణిముత్యము శ్రీ శర్మగారు. వీరు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో రెవెన్యూ శాఖలో పనిచేయచ్చు శ్రీ కుసుమహర్నాథుల తత్వమును, వారు జరిపిన లీలలను, వారు వ్రాసిన లేఖల విశిష్టతను, అంతేగాక అనేక మంది భక్త శిఖామణుల వృత్తాంతములను, భారతదేశంలోని శ్రీ కుసుమహర్నాథుల మందిరములు, ఆశ్రమములు విశిష్టతను, అనేక గ్రంథములు రచించి భక్తులకు శ్రీ కుసుమహర్నాథుల తత్వమును ప్రపంచ ప్రజలకు అందజేసిన మహనీయ మూర్తి శ్రీ శర్మగారు. వీరు రచించిన మహాగ్రంథములలో మాతృశ్రీ కుసుమకుమారి చరిత్ర, శ్రీ హరనాథ్ నారీ భక్త విజయము, శ్రీ హరనాథ్ భక్త విజయము, భగవాన్ శ్రీ కుసుమహర్నాథ్ గీతామృతము, భగవాన్ శ్రీ హరనాథ్ అవతారము చరిత్రములు, మందిరములు, ఆశ్రమములు, ప్రేమావతారి శ్రీ కుసుమహర్నాథుల లీలామృతం, శ్రీ కుసుమహర్నాథుల పూజా విధానం, శ్రీ కుసుమహర్నాథుల గానామృతం, శ్రీ హరనాథ్ భాగవతము మొదలగు అనేక గ్రంథములు రచించి ముద్రించి శ్రీ కుసుమహర్నాథుల భక్త కోటికి శ్రీ కుసుమహర్ల తత్వమును విశదీకరించిన మహనీయునకు శతకోటి వందనములు. శ్రీ కుసుమహర్నాథులు తమ వారిని తామే ఎన్నుకుంటారన్న విధంగా ఈ మహనీయుని ఆ కుసుమహర్నాథులు అంతరంగిక భక్తుడిగా ఎంచుకున్నారు. ఈ సంకీర్తన కార్యక్రమం శ్రీ శర్మగారి తనయుడైన శ్రీ హర్నాథ్ బాబా స్వగృహంలో జరిగింది.
హారతి భక్త జన మనోనాథ హారతి ప్రభు శ్రీహరనాథ హారతిలో కైట ప్రేమ స్వరూప హారతి అగణిత సగుణాకలాప హారతి భక్త జన మనోనాథ హారతి ప్రభు శ్రీహరనాథ హారతి భక్త జన మనోనాథ హారతి ప్రభు శ్రీహరనాథ హారతిలో కైట ప్రేమ స్వరూప హారతి అగణిత సుగుణ కలాప హారతి భక్త జన మనోనాథ హారతి ప్రభు శ్రీహరనాథ జయ జయ నామ పీయూష ప్రదాత జయ నామ పీయూష ప్రదాత జయ జయ నామ పీయూష ప్రదాత జయ నామ పీయూష ప్రదాత జయ భవరోగాత జనగణ దాత జయ భవరోగాత జనగణ దాత జయ జయ శ్రీ కుసుమ రమణి సమేత వచ్చే వారం శ్రీ హర్నాథ్ మహాప్రభు 160వ జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేయబడును. భక్తులు తిలకించి ప్రార్థన.